అలాగే నా పేరు మైత్రి బాగటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దిస్ ఈజ్ బిగ్ బాస్ స్పాట్లైట్. సో ఇది ఒక కొత్త సిరీస్ మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా. సో దీంట్లో ఏంటంటే బిగ్ బాస్ పరంగా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క జర్నీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. అండ్ మళ్ళీ వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. బికాస్ దట్స్ ద బెస్ట్ వే టు బిగిన్ ద బిగ్ బాస్ సీజన్ 10 జర్నీ అనిపించింది. ఎందుకంటే 10 ఏళ్ళు బిగ్ బాస్ ప్రస్థానం మామూలు కాదు ఇది. సో బిగ్ బాస్ ఇన్నేళ్ల పాటు సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. టీఆర్పీలు దుమ్ము లేపుతున్నాయి. లాస్ట్ సీజన్ వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్ అవ్వడం వల్ల ఇక నుంచి అది కంటిన్యూ అవుతుంది. పీక్స్ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ బాగా సక్సెస్ అయింది. సో అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా వాళ్ళకి రెమ్యునరేషన్లు కూడా మిగులుతాయి. స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయి. అటు షో హిట్ అవుతుంది, ఇటు రెమ్యునరేషన్లు తక్కువలో అయిపించేస్తున్నారు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అంతా బాగుంది కాబట్టి యూనో దోస్ గైస్ ఆర్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ స్టార్ మా టీం ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవుడు వీళ్ళంతా కూడా బాగా బాగా హ్యాపీ అనమాట. సో పెద్ద పెద్దోళ్ళు పైన వాళ్ళు అందరూ హ్యాపీ. సో అందుకని ఇంకా దే ఆర్ కంటిన్యూయింగ్ దిస్. అండ్ మనం అందుకనే ఇప్పుడు ఈ బిగ్ బాస్ స్పాట్లైట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ లాస్ట్ సీజన్ పీపుల్తోనే మొదలు పెడుతున్నాం. లాస్ట్ సీజన్లో ఇద్దరు వ్యక్తులు చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్. సో వాళ్ళ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ ద షో. ముందే చెప్తున్నా, వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నట్టయితే హై పాయింట్స్ ఇవ్వండి. 5 lakhs సబ్స్క్రైబర్స్ బిలో ఉన్న ఛానల్స్కి హైప్ ఇవ్వచ్చు. సో హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మన వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేశాను కదా, రేపొద్దున్న ఇంకొకరు కూడా వేరే ఎవరైనా బిగ్ బాస్ రివ్యూవర్స్ ఎవరైనా సరే సేమ్ ఇదే కాన్సెప్ట్ని కొంచెం వేరే పేరు పెట్టి వేరే ఏదో పేరు పెట్టి మొదలు పెట్టేసి కాపీ కొట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే అట్లీస్ట్ కొంచెం డిఫెండ్ చేయండి అక్కడెక్కడైనా సరే. అంతే తప్పిస్తే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి బేసిక్గా ఇప్పుడు వేరే వాళ్ళకి బిగ్ బాస్ పరంగా కొంచెం రీచ్ ఎక్కువ. సో వాళ్ళు వచ్చి ఏమంటారంటే వాళ్ళ ఆడియన్స్ ఇప్పుడు ఎప్పుడైనా తర్వాత మన వీడియోలు చూస్తే నేను వాళ్ళకి కాపీ కొట్టానంటారు. ఇది మనం కదా మొదలు పెట్టేది ఫస్ట్, కానీ అది ఉండదు బయట. సో అందుకని డిఫెండ్ చేయడానికి ట్రై చేయండి ఆ టైంలో అందరూ కూడా. సో ఎవరైనా ఒకళ్ళు ఇలా అంటే వాళ్ళ కింద రిప్లై ఇచ్చి చెప్పడానికి ట్రై చేయండి. మొదలు పెట్టింది మావోడే మహిధర్ గడే. సో తర్వాతే వేరే వాళ్ళు మొదలు పెట్టారు వీడిని చూసి ఇన్స్పైర్ అయ్యి. కాపీ అనలేం, దేర్ ఇస్ నథింగ్ కాపీ ఇన్ ద వరల్డ్. ఇన్స్పిరేషన్. సో ఇంకా ఆ ఇన్స్పైర్ అయిన తర్వాత కూడా వచ్చి ఇదే మాట అంటారు. సో వాళ్ళ దానికి వ్యూస్ ఎక్కువ వచ్చి తర్వాత నాది చూసి తర్వాత నన్ను అంటారు. అందుకే ముందే చెప్తున్నా. సో అట్లా ఎవరైనా ఒకటి నన్ను చూసి ఇన్స్పైర్ అయినా వాళ్ళ ఆడియన్స్ వచ్చి ఒకటి అన్నా కూడా ఇట్లా కాపీ కొట్టామని చెప్పి మీరు కొంచెం డిఫెండ్ చేయడానికి ట్రై చేయండి. అంతే, ఇంకా అంతమించి ఇంకేయట్లేదు. సో లెట్స్ బిగిన్ ద సిరీస్ విత్ కళ్యాణ్ పడాల, లాస్ట్ సీజన్ విన్నర్. వాట్ ఏ మ్యాన్ అబ్బా. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అంటారు చూసారా మహేంద్ర సింగ్ ధోని గారికి, సేమ్ అట్లాగా కళ్యాణ్కి వర్తిస్తుంది. అంటే కళ్యాణ్ బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో కొంచెం యాటిట్యూడ్ ఉన్నాడు, అంటే ఉంది కానీ బట్ ఏంటంటే మరీ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ అయితే లేదు. అండ్ చాలా చిన్న ఏజ్, ఇంకా నాకు తెలిసి నాకంటే 5 ఏళ్ళు ఎంతో చిన్నోడు. తనకు 24 ఎంతో బిగ్ బాస్ టైంకి, ఇప్పుడు 25 అనుకుంటా. సో నాకు 30. సో నాకంటే 5 ఏళ్ళు చిన్నోడు. సో ఆ ఏజ్ అలాగే ఉంటుంది, ఆ ఏజ్ అంతే. అది ఇంకా ఇప్పుడే మనం 30 ఏళ్ల వయసులోనే మనం జనరల్గా ఇట్లా ఉన్నాము. కొంచెం అంటే ఎట్లా అంటే ఏదైనా ఒక సక్సెస్ వస్తే, మంచి సక్సెస్ వస్తే, ఒక 1 million సబ్స్క్రైబర్స్ వస్తే మైదర్ వైబ్స్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అట్లాంటిది బిగ్ బాస్ లాంటి ఒక షోలో కప్పు కొట్టి, అది కూడా కామనర్గా వెళ్ళి కప్పు కొట్టి, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో 6,60,000 ఫాలోవర్స్ బిల్డ్ చేసుకొని ఏది జీరో నుంచి మొదలుపెట్టి ఉంటుంది. ఆ మాత్రం ఉంటుంది, తప్పులేదు. కాకపోతే మరీ పల్లవి ప్రశాంత్ అంత లేదు కాబట్టి నో ఇష్యూస్. మనం పల్లవి ప్రశాంత్ గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ నాట్ ఇన్ ఏ పాజిటివ్ వే. తర్వాత వీడియో చేస్తాను నేను ఒకటి. ఓకే, మనం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, పక్కాగా తప్పకుండా మాట్లాడుకుందాం. సో ఇక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా చెప్తున్నా, తను సాధించిన విజయం చాలా పెద్దది, చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అతను సాధించిన విజయాన్ని చూసి సౌత్లోని 4 బిగ్ బాస్ ఇండస్ట్రీస్ అదర్ దాన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు తెలుగు కూడా తెలుగుతో కలిపి 4 బిగ్ బాస్ ఇండస్ట్రీస్ అదే అంటే తెలుగేమో ఆ కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తోంది.
తమిళ్, కన్నడ, మలయాళం ఏమో ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. అగ్ని పరీక్ష కాన్సెప్ట్, కామనర్స్ కాన్సెప్ట్. వాట్ ఏ విక్టరీ అసలు. అంటే నిజంగా చెప్తున్నా, రేపన్న రోజున చరిత్ర పుస్తకాల్లో బిగ్ బాస్ డిస్కషన్ వచ్చినప్పుడల్లా, ఇంతకుముందు ఎలాగైతే మనకు అభిజిత్, కౌశలు, సన్నీ, ఇట్లా షణ్ముఖ్ వీళ్ళ పేర్లు గుర్తొస్తాయో, తప్పకుండా కళ్యాణ్ పడాల పేరు గుర్తొస్తుంది. అండ్ టాప్ 3 ప్లేస్లో ఉంటాడు కళ్యాణ్ పడాల. ఎందుకంటే చెప్తున్నాడు కదా, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ గేమ్ ప్లే ఆర్ సంథింగ్. అతని ఆట కారణంగా వచ్చిన విజయం ఏదైతే ఉందో, ఆ విజయం మల్టిపుల్ ఇండస్ట్రీస్కి ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ కళ్యాణ్ పడాల అనే పర్సన్ ఎంతమందికి ఇన్స్పిరేషన్ తెలుసా? తమిళనాడు బిగ్ బాస్కి రావాలనుకునే కామనర్స్కి ఇప్పుడు వాళ్ళు పెడతారు, కన్నడ బిగ్ బాస్కి పెడతారు, మలయాళం బిగ్ బాస్కి పెడతారు, అన్ని ఇండస్ట్రీలకి పెడతారు. ఫర్దర్గా బిగ్ బాస్ హిందీ ఉంది కదా, దానికి కూడా పెడతారు నాకు తెలిసి. దానికి కూడా ఓటీటీకి ఆ కాన్సెప్ట్ పెట్టచ్చు ఫస్ట్ నాకు తెలిసి. మెయిన్ బిగ్ బాస్కి పెట్టరు. మెయిన్ బిగ్ బాస్ మరి సల్మాన్ ఖాన్ కాబట్టి బాగా ఏమంటారు, కొంచెం కొద్దిగా అయినా పాపులర్ అయిన వాళ్ళనే తీసుకొస్తారు. ఓటీటీకి పెడతారు హిందీ కూడా. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ప్లే చేశాడు ఆ పర్సన్. సో అది చిన్న విషయం కాదు అది. అందుకే చెప్తాను, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ అంటారు. అట్లాగ ఉందన్నమాట ఇప్పుడు కళ్యాణ్ పడాల పరిస్థితి. సో నేను ఇనీషియల్గా నేను కూడా తనని బిగ్ బాస్లో చూసినప్పుడు బయట తనకి ఏదైతే డిస్కషన్ నడిచిందో జై జవాన్ అన్నది, సో అది చూసి అది బయటకు వచ్చిన తర్వాత తను కూడా మరో పల్లవి ప్రశాంత్ అవుతాడు అనుకున్నాను. బట్ లేదు, ఈజ్ నాట్ అనదర్ పల్లవి ప్రశాంత్ అని ప్రూవ్ చేసుకున్నాడు. చాలా బాగా బిహేవ్ చేశాడు, సెన్సిబుల్గా డీల్ చేశాడు కొన్ని సిచ్యువేషన్స్ని. అదంతా కూడా బాగుంది. సో ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో మోస్ట్లీ అంతవరకే మాట్లాడాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మాట్లాడాల్సిన చోట కూడా ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడు. అవి కూడా ఉంది. సో ఎక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడైనా సమస్యలు వస్తాయి, తక్కువ మాట్లాడితే కాదు. అది జనరల్గా కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. ఇంకొకరు కూడా ప్రూవ్ చేశారు ఎక్కువ మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయని, పల్లవి ప్రశాంత్ లేకుండా బిగ్ బాస్ని మనం మొదలు పెట్టలేము, ముగించలేము. సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. మళ్ళీ ఏవో వీడియోలు చూస్తున్నాను నేను, ఎవరో ఒక ఆయన అన్నపూర్ణ స్టూడియో 7 acres బయట ఒక ఫ్లెక్సీ కట్టి, అది ఫ్లెక్సీ అంటే అది ఒక బ్యానర్లా కట్టి కింద ఒక క్లాత్ ఏదో వేసుకొని కూర్చొని దీక్ష చేస్తున్నాడు అక్కడ. ఇన్స్పిరేషన్ అయ్యా పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాళ్ళందరికీ. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఇన్స్టాలో కూడా చాలామంది చూశాను నేను. ఎవరో యాక్టర్ ఎవరో అంటే యాక్టర్ అన్న పేరు ఉంది, అతన్ని ఎక్కడ చూడలే కానీ అట్లా కొంతమందికి వచ్చాయి నాకు చాలా ఫీడ్లోకి వస్తున్నాయి. సో ఇలా వీళ్ళంతా కూడా నడుస్తుంది. సరే, లీవ్ అబౌట్ దట్. బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ కళ్యాణ్ బేసిక్గా ఇలాగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి. తన జర్నీ మొత్తాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షలో తను చాలా పెద్ద సమస్యను ఎదుర్కొన్నట్టు. ఎందుకంటే బిగ్ బాస్లో మహా అయితే ఏముంది, లైక్ ఒక ఇనీషియల్గా 14 మంది కంటెస్టెంట్లు వస్తారు, తర్వాత ఒక 6 వస్తారు, ఓవరాల్గా 20 మంది ఉంటారు. సో తను కాకుండా ఒక 19 అంటారు. ఆ 19 మందికి కూడా మోస్ట్లీ మిస్టేకులు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. సో ఎక్కువ టైం ఉన్నప్పుడు జనరల్గా ఎక్కువ మిస్టేకులు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ అగ్ని పరీక్షకి ఏంటి, అగ్ని పరీక్ష ఉన్నదే 15 రోజులు వాళ్ళ సీజన్ టైంకి. ఈ 15 రోజుల అగ్ని పరీక్షలో ఆ చుట్టూ 45 మంది వస్తే, ఆ 45 మందిలో ఫస్ట్ 15 మంది కింద సెలెక్ట్ అవ్వడం చాలా పెద్ద విషయం. అదే పెద్ద అబ్స్టాకిల్. తర్వాత ఆ 15 మంది ఎక్కువ మిస్టేకులు చేయడానికి స్కోప్ లేదు అక్కడ. ఓకే, అక్కడ స్కోప్ లేదు ఆ 15 మంది ఎక్కువ మిస్టేకులు చేయడానికి. కానీ కొంతమంది దానికి స్కోప్ని వాడుకున్నారు, స్పేస్ తీసుకున్నారు. చార్మినార్ ఇరుకు సందుల్లో పోర్షే కారుతో నెంబర్ 8 వేయడం లాంటిది అనమాట. రోడ్డు మీద ఇట్లా అట్టదిట్టంగా తిప్పి డ్రిఫ్ట్లు కొట్టి అలా చేశారు. ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉన్నారు కొంతమంది అట్లా చేశారు. బేసిక్గా మర్యాద మనీష్ కానీ హరిత హరీష్ కానీ వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా రావాల్సిన వాళ్ళు కాదు. ఎందుకు వచ్చారో ఏందో తెలియదు, లాస్ట్ మినిట్లో వాళ్ళే సెలెక్ట్ చేశారు. అంటే ఏమో లోపలికి వెళ్తే ఏమైనా బెటర్గా చేస్తారేమో అని చెప్పి పంపించారు. బట్ అన్ఫార్చునేట్లీ వర్కౌట్ కాలేదు వాళ్ళకి. సో చాలామంది ఏంటంటే చాలా మిస్టేకులు చేశారు. బట్ అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది మిస్టేకులు చేయడానికి. ఓకే, సో అలా తక్కువ మిస్టేకులు చేయడానికి స్పేస్ ఉన్న చోట, చాలామంది మిస్టేకులు చెయ్యని చోట ఒక 6గురిగా సెలెక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే, ఆ టాప్ 6లోకి సెలెక్ట్, అదే ఆ 6గురిని తీసుకున్నారు కదా, అందులో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా పెద్ద విషయం గట్టిగా మాట్లాడుకుంటే. సో అలా సెలెక్ట్ అయ్యాడు. సరే, సెలెక్ట్ అయ్యాడు, లోపలికి వచ్చాడు, బాగానే ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఇనీషియల్గా కామనర్స్ మీద ఒక రకమైన విరక్తి పుట్టించే సిచ్యువేషన్లు పుట్టినాయి. ఎవరెవరు పుణ్యాత్ములు, ధర్మాత్ములు అయిన MHPS అంటే మనీషు, హరీషు, ప్రియా, శ్రీజ, ఈ 4. నేను బేసిక్గా లాస్ట్ సీజన్ 4కి ఒక పేరు కూడా పెట్టాను, MHPS వైరస్ అని చెప్పి. 2 MPHS వైరస్ అని ఏదో పేరు పెట్టాను నేను వీళ్ళకి. వాళ్ళు బేసిక్గా బిగ్ బాస్కి వైరస్ లాగా ఉన్నారు.
సో వీళ్ళతో పాటు చేరి వేరే వాళ్ళకి కూడా నెగిటివిటీ అవుతుంది మిగతా కామనర్స్కి, లైక్ పవన్కి, కళ్యాణ్కి కూడా అని చెప్పి అనుకున్నాం. సో కామనర్స్ అంటే ఒక రకమైన హేట్రెడ్ని క్రియేట్ చేశారు వీళ్ళు. ఎవరు ఈ నలుగురు కళ్యాణ్ కాదు, కళ్యాణ్ పవన్ కాదు, కానీ ఈ నలుగురు క్రియేట్ చేసిన కామనర్స్ మీద ఉన్న హేట్రెడ్ వల్ల తెలియకుండానే పబ్లిక్కి ఇందుకే కామనర్స్ని తీసుకురాకూడదు బిగ్ బాస్ షోకి, ఇందుకే సెలబ్రిటీస్నే తేవాలి, వాళ్ళు కూడా ఇంత యాటిట్యూడ్ చూపించలేదు కామనర్స్ చూపించినంతలాగా అన్న మాట వచ్చింది. సో కామనర్స్ అని చెప్పి అప్పుడు 6గురిని కలిపి మాట్లాడారు. ఓకే, బేసిక్గా ఎప్పుడు కూడా అక్కడ వీళ్ళిద్దరిని వేరు చేసి ఆ నలుగురు గురించి మాట్లాడింది లేదు. కామనర్స్ అని చెప్పి మాట్లాడారు. సో ఆ నెగిటివిటీని బేసిక్గా అప్పుడు ఫేస్ చేయడం చాలా కాంప్లికేటెడ్. అయినా కూడా ఆ టైంలో కూడా కొంతమంది వాళ్ళిద్దరిని డిఫెండ్ చేశారు, కళ్యాణిని, పవన్ని. ఎందుకు? వాళ్ళ ఆట తీరు అలాంటిది కాబట్టి, వాళ్ళ మాట తీరు అలాంటిది కాబట్టి, వాళ్ళ బిహేవియర్లో బ్యాడ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ టైంకి ఇనీషియల్ స్టేజెస్లో. సో ఇలాగ ఇంత హేటెడ్ ఉన్న టైంలో కూడా వీళ్ళ సైడ్ కొంతమందిని కాపాడుకున్నారు కళ్యాణ్. అలా కాపాడుకొని ఆ తర్వాత వెళుతూ ఉన్న కొద్దీ ఆ జర్నీలో ఎక్కడా కూడా మేజర్ మిస్టేకులు చేయకుండా, ఎక్కడా ఫంబుల్ అవ్వకుండా, జనరల్గా ఇలాంటి ఒక అవకాశం ఎవరికి వచ్చిందంటే షణ్ముఖ్ వచ్చింది. షణ్ముఖ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ షణ్ముఖ్కి బేసిక్గా ఎటువంటి తప్పులు చేయకుండా కనుక ఉన్నట్టయితే ఇలా వచ్చినోడు అలా వెళ్ళిపోయినా సరే కప్పు కొట్టుకొని వెళ్ళిపోతాడు 15వ వారం దాకా ఉండి. అలాంటి స్టేజ్లో ఉన్న మనిషి చిన్న కొన్ని మిస్టేక్స్ వల్ల సెకండ్ పొజిషన్కి వచ్చాడు. కానీ సేమ్ అదే పని ఇక్కడ కళ్యాణ్ కొంచెం సింపుల్గా చేశారు. అంటే మంచి పనులు కొన్ని చేస్తూనే వచ్చి నామినేషన్స్లో మాట్లాడే తీరు బాగుండి, అన్నీ బాగుండి, మిస్టేక్స్ చేయలే. ఎక్కడో అక్కడక్కడ చేశాడు, 1-2 చేశాడు. ఈ ఇమాన్యుల్తో కలిసి గేమ్ ఆడినప్పుడు ఒక టాస్క్లో కొంచెం ప్లానింగ్లు అవన్నీ చేసి ఏదో చేశాడు. నేను కాదనట్లేదు, నేను అన్నీ చూశాను. నేను రివ్యూలు చేయలేదేమో లాస్ట్ సీజన్, కానీ నేను సిద్ధంగా లేను భయ్యా లైవ్ చూసి వీడియోలు చేయడానికి. సో నాకు అది కొంచెం ఇబ్బంది అయింది. ఈసారి నేను సిద్ధంగా ఉన్నా, ఈసారి నేను యుద్ధానికి సిద్ధం అంటున్నాను నేను. సో అందుకని ఈసారి డెఫినెట్గా 100% రివ్యూస్ ఉంటాయి మన దాంట్లో. సో చూడండి, ఈసారి రివ్యూస్ కనుక మానేస్తే అడ్రస్ ఇస్తా, ఇంటికి వచ్చి కొట్టేసి తిట్టేసి వెళ్ళిపోండి. ఓకేనా? ఈసారి రివ్యూస్ డ్యామ్ షూర్ 100% ఉంటాయి. ఎప్పుడైనా నాకేదైనా హెల్త్ బాగోకపోతే మరి నేను 1-2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ రోజులు కూడా ఏముంది, కూర్చొని చేయడమే కదా అంటే చేసేస్తాను. ఏదైనా ఫీవర్ లాగా ఉన్నా కూడా చేసేస్తాను, కొంచెం నీరసంగా అయినా సరే చేసేస్తాను నేను. బికాజ్ నేను ఈసారి అంత ఎఫర్ట్ పెట్టాలి. బికాజ్ నేనే కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను. మరి నా ప్రాబ్లమ్స్లో నేను బయటికి రావాలంటే నేను బిగ్ బాస్ రివ్యూస్ మ్యాండేటరీ నాకు. సో అది నమ్మినా నమ్మకపోయినా ఎవరైనా నేను ఏం చేయలేను, నాకైతే ఇది తప్పదు. సో అది మరి సిచ్యువేషన్. అండ్ అందుకే ఈ సీజన్ మనం డ్యామ్ షూర్ 100కి 200%, 100కి 100% చెయ్యబోతున్నాం, చేస్తున్నాం, చేసి తీరుతున్నాం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ కళ్యాణ్ అనే పర్సన్ మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా మనిషి అన్నాక తప్పులు సహజం, కానీ వాడు చేసిన మంచిని గుర్తించండి అనే మాట ఎక్కువ స్ప్రెడ్ అయింది బయటికి. ఎందుకంటే తన బిహేవియరు, తన మాట తీరు మొత్తం అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఎక్కడా కూడా లిమిట్ దాటి వెళ్ళలే. ప్రతిదానికి కూడా, గొడవకి కూడా ఒక బౌండరీ పెట్టుకున్నాడు, ఎఫెక్షన్కి ఒక బౌండరీ పెట్టుకున్నాడు, జెన్యూనిటీకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు. మోస్ట్లీ అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఒక విన్నర్ నుంచి మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాటన్నిటిని కూడా మనకి ఆల్మోస్ట్ 100% చూపించాడు. అట్లీస్ట్ 90-95% చూపించాడు. మిగతా వాళ్ళలో మనకి ఒక 40, 50, 70, 80 అట్లా కనబడుతున్న చోట 80, 85 లాస్ట్గా తనూజలో కనబడింది. సో ఆ తర్వాత హయ్యెస్ట్గా 90% చూపించాడు, 90-95% చూపించాడు. కాబట్టి ఈరోజు విన్నర్గా ఉన్నాడు. సో ఎన్నో క్వాలిటీస్ తన జర్నీ మొత్తాన్ని చూసుకుంటే ఆ నామినేషన్స్లో కావచ్చు, లేదంటే టాస్కుల్లో కావచ్చు, మంచి గేమ్ ప్లే ఉండేది. బికాస్ అఫ్ కోర్స్ ఎంత కాదన్నా జవాన్ కాబట్టి కొంచెం ఆ ట్రైనింగ్ అన్నీ ఉంటుంది, అండ్ మైండ్ కూడా కొంచెం స్టేబుల్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, లైక్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఉంటుంది. లైక్ డిమాన్ పవన్ ఇంకా ఫిట్, బట్ కళ్యాణ్ కూడా తన కెపాసిటీకి తగ్గట్టుగా 100% ఎఫర్ట్స్ పెట్టేవాడు. ఏ రోజు కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా వదిలేయలేదు, ఎఫర్ట్స్ పెట్టకుండా వదిలేసాడన్న మాట లేదు. సో ఎన్నో థింగ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, నేనే బేసిక్గా కళ్యాణ్ అనే పర్సన్ కొంచెం నెగిటివ్గా బయటకు వచ్చిన తర్వాత బిహేవ్ చేస్తాడేమో, ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతానేమో అనుకున్న చోట తన బిహేవియర్ చూసి నాకే ముచ్చటేసింది, నాకే బాగా అనిపించింది. సో నాకు బాగా అనిపించింది, నైస్, సూపర్, ఇలా ఉండాలి. ఓకే, గెలిచిన తర్వాత అంటే కొన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నాను కదా, కొన్ని ఇంటర్వ్యూల్లో ఏంటి మరి అన్నట్టు ఉంటుంది యాటిట్యూడ్ కొంచెం. కాకపోతే చెప్తున్నాను కదా, ఏజ్ అట్లాంటిది కొంచెం 25 ఏళ్ళు ఉంటాయి. 25 ఏళ్ళకి ఇలా కాస్తే ఎవరు ఉంటాయా? అది కూడా మళ్ళీ చాలా పెద్ద విజయం చూసాడు. చాలామంది అసలు 25 ఏళ్ళకి ఊహించని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ 25 ఏళ్ళకి చూసాడు. బిగ్ బాస్ విన్నర్ అనేది చాలా పెద్ద విషయం. అండ్ దట్ టూ ఇప్పుడు హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ.
ఎంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కామనర్స్కి కనీసం ఒక 5-10 లక్షల మందికి కళ్యాణ్ పడాలా ఇన్స్పిరేషను. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే వాస్తవం. అది చెప్తే కొంతమందికి అర్థం కాదు కానీ బట్ దట్ ఈస్ ట్రూ. అది అది నిజం అది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని కళ్యాణ్ అనే వ్యక్తి క్రియేట్ చేసి చాలా హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ బిల్డ్ చేసి అన్నీ చేశాడు. ఇన్ని చేయడం వల్ల జనరల్గా ఏంటంటే కళ్యాణ్కే కాదు చాలామంది కామనర్స్కి ఒక రూట్ దొరికింది. ఇప్పుడు చాలామంది కామనర్స్ ఇప్పుడు బిగ్ బాస్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వస్తే మన జీవితం కూడా మారుతుంది అనుకుంటున్నారు. కళ్యాణ్ ఇప్పుడు చాలా షోస్కి వెళ్తున్నాడు, చాలా ఈవెంట్స్కి వెళ్తున్నాడు, కొన్ని ఓపెనింగ్స్కి వెళ్తున్నాడు. ఫర్దర్గా కళ్యాణ్కి చాలా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాడు. చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తను ఆర్మీలో జాబ్ చేస్తే ఎన్నేళ్లకి ఇది సంపాదించగలడో తెలియదు కానీ నాకు తెలిసి ఒక 1 ఇయర్లో ఇక్కడ లాస్ట్ 1 ఇయర్లో ఆర్మీలో ఒక 10 ఏళ్ళు జాబ్ చేస్తే ఎంత సంపాదిస్తాడో అంత సంపాదించే ఉంటాడు నాకు తెలిసి. సో చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో ఇదంతా కూడా పీపుల్కి ఇన్స్పిరేషన్. మనలో ఒకడే కదా అక్కడ దాకా వెళ్ళింది. సో అదే చెప్తున్నా. ఈవెన్ కళ్యాణ్కి కూడా నేను ఓపెన్గా సారీ చెప్తా. సో నేను అందుకే తమ్నైల్ మీద కూడా అదే చెప్పాను. నేను ఐఎమ్ సారీ కళ్యాణ్ పడాలని చెప్పి పెట్టా. ఎందుకంటే ఐఎమ్ సారీ కళ్యాణ్ అని పెడతానండి మోస్ట్లీ. కళ్యాణ్ పడాలి ఎందుకు ప్రతిసారి కానీ ఐఎమ్ సారీ కళ్యాణ్. సో అది అర్థం కావాలి చాలామందికి. సో అంటే నేను బేసిక్గా బిగ్ బాస్ విషయంలో నేను ఎప్పుడైనా ఒక కంటెస్టెంట్ విషయంలో తప్పుగా అనాలిసిస్ చేశాను అని నేను ఫీల్ అయ్యేది ఒక్క కళ్యాణ్ విషయంలోనే. ఇంకెవ్వరి విషయంలో అట్లా జరగల. నేను మోస్ట్లీ మిగతా వాళ్ళందరి గురించి నేను ఏదైతే అనాలిసిస్ చేశానో అది 100కి 100 రైటు. కళ్యాణ్ విషయంలో కూడా ఒక 70% రైట్ అనుకుంటాను నేను. బట్ మిగతా 30% తప్పు. అది నేను ఒప్పుకుంటాను కూడా. సో జెన్యున్గా యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు కదా మనకి. సో అది మ్యాటర్. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ కళ్యాణ్కి అండ్ మనకి కూడా. సో సీజన్ 9 బేసిక్గా అసలు ఎటువంటి రైవలరీ లేకుండా కూడా అంత పెద్ద హిట్ అయింది. సో బిగ్ బాస్ అంటే డిషుమ్ ఫైట్లు, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, దమ్ముంటే తలుపు తీరా అని చెప్పి మెహబూబ్లాగా డోర్లు బాధేయడాలు, లేదంటే ఏమో చాలా సీజన్స్ ఉంటాయి. చాలా సీజన్స్ అంటే ఒక ఫేక్ ఏమంటారు సీజన్ 5లో సిరీస్ అన్నీని టచ్ చేసావు అని చెప్పి అంటే తీరా చూస్తే టచ్ చేయలేదని చెప్పి తర్వాత ప్రియాంక సింగ్తో ఒప్పుకొని ఇవన్నీ కూడా జరిగినాయి కదా. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఐ రియలైజ్డ్ ఓకే అది అంటే ఇట్లాంటివి ఎన్నో చూసిన తర్వాత బిగ్ బాస్ అంటే ఇలాగే గెలవక్కర్లేదు. సన్నీకి బేసిక్గా బాగా అడ్వాంటేజ్ అయింది యాక్చువల్లీ. కౌశల్ మీద అందరూ అటాక్ చేశారు, కౌశల్ గెలిచాడు. శ్రీముఖి గారికి రాహుల్కి మధ్య జరిగిన వార్ ఏదైతే ఉందో దానివల్లే రాహుల్ గెలిచాడని కూడా చెప్తాను నేనైతే. తర్వాత సీజన్ 4లో కూడా అభిజిత్ అండ్ అఖిల్ ఏదైతే ఉందో ఆ ఫైట్, ఆ వార్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఇది జరిగిందని చెప్తా. అభిజిత్ విన్ అవ్వడానికి అది కూడా బాగా హెల్ప్ అయింది. సీజన్ 5లో ఈ సన్నీకి ఇవన్నీ జరిగాయి, సన్నీకి చాలా అగెయిన్స్ట్గా జరిగాయి. అండ్ సీజన్ 6 విషయానికి వస్తే అక్కడ కూడా రేవంత్కి పెద్ద ఏం లేదులేండి, అక్కడ పెద్దగా రైవలరీ ఏం లేదు. 7లో మంచి రైవలరీ ఉంది, స్పై వర్సెస్ పా ఉంది. 8లో రైవలరీ పెద్దగా లేదు, సీజన్ బిస్కెట్టే. సీజన్ 6 కూడా అందుకే పోయింది. సీజన్ 9 విషయానికి రైవలరీ ఏమీ లేకుండా, గొడవలు ఏమీ లేకుండా కూడా సీజన్ హిట్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన సీజను. అండ్ దాంట్లో కళ్యాణ్ పడాల తాలూకా ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ. సో అందుకే కళ్యాణ్ పడాల ద రియల్ గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సో అందుకని చాలా చాలా క్లియర్గా కళ్యాణ్ పడాలని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలని చెప్పి కూడా నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు అనిపిస్తోంది. అండ్ అందుకని ఈ ఏదైతే సిరీస్ ఉందో బిగ్ బాస్ ఏమంటారు స్పాట్లైట్ అనే దాన్ని కూడా నేను కళ్యాణ్తోనే స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్. సో కళ్యాణ్ పడాలా బేసిక్గా కళ్యాణ్ పడలేదు, కళ్యాణ్ బిగ్ బాస్ని పడనివ్వలేదు, కళ్యాణ్ బిగ్ బాస్ని లేపాడు. సో కళ్యాణ్ పడాలని కాకుండా కళ్యాణ్ లేపాలని పెట్టాలేమో, కళ్యాణ్ బిగ్ బాస్ని లేపాడు కాబట్టి. బికాస్ ఈ సీజన్ నుంచి అగ్ని పరీక్షకి వచ్చే అప్లికేషన్ నెంబర్ చెప్తుంది మీకు. 2-3 లక్షల అప్లికేషన్ రాకపోతే అడగండి, అది పక్కా అది. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, ఇది మరి కళ్యాణ్కి సంబంధించిన బిగ్ బాస్ స్పాట్లైట్ ఆ జర్నీ వీడియో అదంతా కూడా. ఒకసారి కళ్యాణ్ మీకు అందరికీ గుర్తు చేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో నెక్స్ట్ తనూజ వీడియో చేద్దాం మనం. సో నెక్స్ట్ తనూజ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత వేరే సీజన్స్ వాళ్ళకి కూడా చేద్దాం. మళ్ళీ ఒకవేళ అవసరమైతే సీజన్ 9కి వద్దాం, బట్ సీజన్స్ మారుద్దాం. ఓకే, వేరే సీజన్స్కి వెళ్దాం. నెక్స్ట్ మోస్ట్లీ నన్ను అడిగితే నేను వెళ్ళేది సీజన్ 7 వీడియో. ఎవరి గురించి చేస్తాను అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తనూజ తర్వాత పాజిటివ్ వీడియోని, నెగిటివ్ కాదు పాజిటివే, బట్ ఎవరి గురించి చేస్తానో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
గెస్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బై.